గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లలో ఈరోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమానికి వితరణ చేసినటువంటి నారా భువనేశ్వర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, కిలో బియ్యం ₹2 పథకానికి శ్రీకారం చుట్టి ఆనాడు ప్రతి ఒక్కరికి తినే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు అన్నా క్యాంటీన్ 2014-19లో ఏర్పాటు చేస్తే పేదవాళ్ళు వచ్చి ₹5కి అక్కడ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం మళ్ళీ అల్పాహారం తీసుకుని వాళ్ళ కడుపు నింపుకునే పరిస్థితి ఉండేది. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా మూసేసి అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే చాలా బాధ అనిపించేది. ఆనాడు చాలా మంది నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదవారికి 5 సంవత్సరాలు కూడా సేవా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా తెరిపించి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ హైజీనిక్గా ప్రతి ఆరోగ్యకరమైనటువంటి వంటకాలను అందిస్తూ ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ అల్పాహారం డిన్నర్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలకి కడుపు నింపుతున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, తల్లికి చెల్లికి కూడి పెట్టిన వాడికి అన్నం విలువ ఏం తెలుస్తుందో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల. తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిమేసిన వాడికి పేదవాడి కడుపు మంట, కడుపు బాధలు ఏం తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం. అడుగడుగున ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేయడం ఒక దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక ధీరుడిలాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేదలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 నిలబెట్టుకున్నాం. ఇవాళ అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ప్రతి పేదవాడు ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వచనాలు ఉంటాయి, పేదవారి ఆశీర్వచనాలు ఉంటాయి. ఈ రాష్ట్రానికి మరింత సేవ చేసే భాగ్యాన్ని ఖచ్చితంగా ఆశీర్వాదాలతో ఆయన ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.